రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అగ్ని పరీక్షగా మారాయి. మరి రాష్ట్ర అధ్యక్షుడి సొంత జిల్లా అయిన ఉమ్మడి నల్గొండలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పార్టీ బలమెంత? బీజేపీ ఎదుర్కోబోయే అతిపెద్ద సవాళ్లు ఏంటి? ఆ జిల్లాలో క్యాడర్ లీడర్ మధ్య సమన్వయం లోపించిందా? అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ పరిస్థితి? వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు మరోలా ఉంటాయి. ఎవరికీ అంతుచిక్కని విధంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతుంటాయి. తొలుత కమ్యూనిస్టుల కోటా నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం వైపు ఇక్కడి రాజకీయాలు టర్న్ తీసుకున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కారు పార్టీకి ఈసారి ఒకే ఒక్కరికి పరిమితం చేశారు జిల్లా ఓటర్లు. అలాంటి చోట తమ సత్తా చాటుకోవాలంటే పార్టీలు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలి. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం కనిపించటం లేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని కుదిపేస్తున్నాయట. జిల్లా అధ్యక్షులకు సొంత నేతల సహకారం కరువైందనేది జగమెరిగిన సత్యం. అయినా పార్టీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎందుకు సమన్వయం చేయటం లేదనేది $1 మిలియన్ ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవకపోయినా సంస్థాగతంగా బలం పెంచుకోవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదట. ఇదే పార్టీ క్యాడర్ని తీవ్రంగా కలిచివేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీకి అత్యంత కీలకమైన అంశం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇక్కడ పార్టీ ప్రాభవం అంతంత మాత్రమే అని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో సర్పంచ్లు, వార్డు మెంబర్ల స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ నాయకత్వం గట్టి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ఆదేశాలపైనే కింది స్థాయి క్యాడర్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నాయకులు ఆదేశాలు ఇవ్వడం బాగానే ఉంది, కానీ క్షేత్రస్థాయిలో మనకంత సీనుందా అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదంటూ కింది స్థాయి కార్యకర్తలు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారట. పార్టీని బలోపేతం చేయకుండా కేవలం ఎన్నికలొచ్చినప్పుడే ప్రజల్లోకి వెళ్తే ఎలా అని విస్మయం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ పెద్దల వ్యూహం మంచిదే కావచ్చు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయించడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, బూత్ స్థాయి కమిటీలను క్రియాశీలకం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. కానీ పంచాయతీ ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బలం లేని చోట కేవలం పార్టీ పరువు కోసం నిలబడి చేతి చమురు వదిలించుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1782 గ్రామ పంచాయతీలున్నాయి. షాకింగ్ నిజమేంటంటే ఈ మెజారిటీ గ్రామాల్లో బీజేపీకి కనీసం బూత్ కమిటీలు కూడా లేవట. చాలా పోలింగ్ బూతులలో కనీసం పార్టీ జెండా పట్టుకునేవారు లేరనే వాస్తవం పార్టీ వర్గాల అంతర్గత చర్చల్లో నడుస్తోంది. అన్ని ఊళ్లలో పోటీ చేయటం అనేది అతిపెద్ద సాహసమవుతుందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు మెరుగ్గా ఉన్నా కమిటీలో మెజారిటీ సభ్యులు ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నామనే చందంగా ఉన్నారట. పార్టీ వ్యవహారాల్లో కమిటీ సభ్యులు చురుగ్గా లేరనే విమర్శ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే తెలిసిన ముఖాలు, స్థానికంగా పట్టు ఉన్న వ్యక్తులు కీలకం. అయితే స్థానికంగా పట్టు 0. సరైన ప్రణాళిక, అభ్యర్థులను గెలిపించుకోవటానికి బలమైన రోడ్ మ్యాప్ లేకుండా నాయకత్వం ముందుకు వెళ్లటం లేదనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసి అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుంది అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండలో పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్న ఈ కీలక సమయంలోనే అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి పెద్ద దెబ్బగా మారాయట. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి కీలక క్యాడర్కు మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, మాజీ కౌన్సిలర్లతో సహా మరికొందరు ముఖ్య నాయకులు అధ్యక్షుడితో విభేదాల కారణంగా పార్టీ సమావేశాలకు కూడా దూరమవుతున్నారట. నాయకత్వంలో సమన్వయం లోపించినప్పుడు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి సరైన ప్లాన్ లేకుండా నాయకత్వం వ్యవహరిస్తుందనే చర్చ గట్టిగా జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని బలం ఇంకా పరిమితంగానే ఉంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్పై జరగవు. అభ్యర్థుల వ్యక్తిగత బలం, డబ్బు, కుల సమీకరణాలే ప్రధానంగా పనిచేస్తాయి. బీజేపీ తరపున నిలబడాలంటే సొంతంగా ఖర్చు పెట్టగల ఆర్థిక స్తోమత ఉన్న అభ్యర్థులు ఎంతమంది ముందుకొస్తారు? స్థానికంగా పట్టు, సామాజిక బలం ఉన్న వ్యక్తులను బీజేపీ గుర్తించి బలపరచగలదా?
ఈ అంశాలను అధిగమించకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ ఎన్నో ప్లేస్కు పరిమితమవుతుంది అనే చర్చ ఊపందుకుంది. ముఖ్యంగా జిల్లా నాయకత్వంలోని విభేదాలు పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు దృష్టి సారించి గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయకపోతే అధ్యక్షుడి సొంత జిల్లాలోనే పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కవని రాజకీయ వర్గాల మాట.